నిన్నే చెప్పుకున్నాం భారత్ మీద విషం చిమ్మేటువంటి గార్డియన్ రా చేసింది పాకిస్తాన్లో హత్యలు అన్నట్టు. మనం గార్డియన్ని నమ్మం, ఎందుకంటే ఎప్పుడు భారత్ మీద విషం చిమ్ముతుంటుంది. అయితే పాకిస్తాన్లో మనోళ్ళే చేసుంటారు కాకపోతే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. తాజాగా భారత్ దాన్ని తోసిపుచ్చింది. మోడీ రెండోసారి ప్రధానంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ముఖ్యంగా పాకిస్తాన్లో భారత వ్యతిరేకులుగా భావిస్తున్న వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైందని బ్రిటన్కి చెందిన గార్డియన్ పత్రిక వెల్లడించింది. 2020 నుంచి 23 వరకు దాదాపు 20 మంది ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారని, ఈ హత్యలు భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా పర్యవేక్షణలో జరిగాయని ఆరోపించింది. ఈ మేరకు భారత్ పాకిస్తాన్ నిఘా గూఢచార సంస్థల అధికారులతో గార్డియన్ ప్రతినిధి మాట్లాడి వివరాలు సేకరించినట్టు తెలిపింది. రా ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కాగా ఇటువంటి అనధికారిక ఆపరేషన్ల గురించి గతంలో రా వర్గాలు స్పందించేవి కావని, కానీ ఈసారి మాత్రం రా అధికారులు తమ ప్రతినిధితో వివరంగా మాట్లాడి గమనార్హమని గార్డియన్ పేర్కొంది. ఈ మేరకు ఇద్దరు రా అధికారులను ఉటంకిస్తూ 2019లో జరిగిన పుల్వామా దాడి అనంతరం రా వ్యూహం మారిందని, భారత వ్యతిరేక శక్తులు భారత్లో దాడికి దక్కముందే వాళ్ళని గుర్తించి నిర్మూలించడం అనే కొత్త పందాన్ని ఎంచుకున్నారని చెప్పింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్, రష్యా గూఢచార సంస్థ కేబీజీల నుంచి ఈ మేరకు స్ఫూర్తి తీసుకున్నామని, ఇటువంటి ఆపరేషన్లకు ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి ఆమోదం తప్పనిసరని అధికారులు చెప్పినట్టు ఈ కథనం వెల్లడించింది. 2018లో సౌదీ అరేబియా ప్రభుత్వ విమర్శకుడు జర్నలిస్ట్ జమాల్ ఖషోగి హత్య కూడా తమను ఆలోచింపజేసిందని అధికారులు తెలిపారు. హత్య జరిగిన కొన్ని నెలల తర్వాత ప్రధాన కార్యాలయంలో రా అత్యున్నత స్థాయి అధికారులు సమావేశమయ్యారు. సౌదీలు ఇటువంటి పని చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదని అధికారి ప్రశ్నించారని వెల్లడించారు. మరోవైపు గార్డియన్ ప్రతినిధి పాకిస్తాన్ గూఢచర్య నిఘా సంస్థలతో కూడా మాట్లాడారు. 2020 నుంచి తమ దేశంలో ఈ తరహా హత్యలు జరుగుతున్నాయని, 2023లో వీటి సంఖ్య బాగా పెరిగిందని, ఆ ఒక్క ఏడాదిలో దాదాపు 15 మంది హత్యకు గురయ్యారని పాక్ వర్గాలు తెలిపాయి. అన్నీ కూడా గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో సంభవించిన మరణాలేనని పేర్కొన్నారు. యుఏఈ కేంద్రంగా రా అధికారులు స్లీపర్ సెల్స్ని ఏర్పాటు చేశారని, పాకిస్తాన్లో నిరుపేద యువకులను చేరదీసి పెద్ద ఎత్తున డబ్బులను ఎరజూపి ఈ హత్యలకు పురమాయిస్తున్నారని తెలిపారు. అయితే ఈ హత్యలకు పరంపర ఈ ఏడాది నుంచి నిలిచిపోయింది. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, అమెరికాలో మరో ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను హత్య కుట్ర నేపథ్యంలో అటు కెనడా ఇటు అమెరికా ప్రభుత్వాలు భారత్ ప్రమేయంపై బహిరంగంగా ఆరోపణ చేసే ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో లక్షిత హత్యలు నిలిపేయాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయని రా అధికారి ఒకరు వెల్లడించినట్టు గార్డియన్ పేర్కొంది. అయితే ఈ హత్యలో తమ ప్రమేయం లేదని, ఇది భారత వ్యతిరేక దుష్ప్రచారం భారత విదేశాంగ శాఖ పేర్కొన్నట్టు గార్డియన్ చెప్పింది.